మోస్ట్ ఫ్రెండ్లీ ఎవరు నువ్వు వర్క్ చేసిన వాళ్ళు? విశ్వక్ కానీ, అడిశేష్ గారు కానీ, లేకపోతే నాని గారు? సార్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ వెల్కమింగ్ పీపుల్ సార్. చాలా ఎవరితో నువ్వు ఈజీగా జెల్లవు కానీ? నేను అందరితో 1 to 5 చెప్పు సార్. నాని గారితో నేను హిట్ 3 అప్పుడు చేశాను సార్. చేసిన చిన్న రోలే కానీ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ లుకింగ్ ఎట్ హిమ్. నాని గారితో ఎలా ఉంటుందంటే సార్, ఆయన పని చేసుకుని మనం దూరంగా ఉండి అబ్జర్వ్ చేసినా చాలు, నేర్చేసుకుంటూ ఉంటాం ఏదో ఒకటి. దట్ గోస్ వెరీ అన్సెడ్ విత్ నాని గారు. సో పర్సనల్ ఫేవరెట్స్ అడుగుతున్నారా, నేను బాగా జెల్ అయిన వాళ్ళని అడుగుతున్నారు? బాగా జెల్ అయిన వాళ్ళు విశ్వక్ ఇస్ దేర్ సార్. శేష్ గారు ఉన్నారు, నాని గారు ఉన్నారు, రణబీర్ కపూర్ గారు ఉన్నారు. మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ డీక్యూ గారు. ఇంకా డీక్యూ గారితో వన్ ఆఫ్ అన్ అమేజింగ్ పర్సన్ సార్. యా ఎందుకంటే డీక్యూ గారు మహానటి నుంచి స్టార్ట్ అయింది ఆయన ప్రయాణం. ఇప్పుడు ఆయన కంప్లీట్ తెలుగు ఆర్టిస్ట్ అయిపోయారు సార్. ఆయన తెలుగేనే సార్. అంటే మహానటి చేసేటప్పుడు చిన్న ఆ భయం బెరుకు ఉండేదంట. సార్ నేను తెలుగు ఏంటి, ఆయన డైలాగ్స్ ఆయనే చెప్తారు. తెలుగులో ఇచ్చినా కూడా ఆయన ఇంగ్లీష్లో రాసేసుకుని, ఆయన కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాసుకుని ఆయన ప్రాక్టీస్ చేయటం నేను చూశాను. లక్కీ భాస్కర్లో ప్రతి సీన్ ఆఖరికి షర్టు ప్యాంటు చేంజ్ చేసుకోవాలంటే వ్యానిటీకి ఉరకట్లేదు. ఆయన అక్కడ మార్చుకుంటున్నారు, నేను వెనక్కి వెళ్ళి మార్చుకుంటున్నాను, మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంటున్నాను, మళ్ళీ రిహార్సల్, సో దట్ వీ కెన్ సేవ్ టైం సేవ్ చేసుకుని ఎక్కువ రిహార్సల్ చేసుకోవచ్చు అని. ఓకే. యా. సో ఆయన ఒక 2-3 సినిమాలు సీతారామం కానీ లక్కీ భాస్కర్తో ఇప్పుడు కంప్లీట్ తెలుగులో కూడా ఆయనకు ఒక సాలిడ్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది. సో మీరు చాలా క్లోజ్గా వర్క్ చేశారు కదా. సో ఏంటి వాట్ యు గ్రాబ్ ఫ్రమ్ హిమ్ అంటే ఏం చెప్తారు? అంటే నేర్చుకోవాలి ఈ క్వాలిటీ, నేను ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనే క్వాలిటీ చాలా పెద్ద మంది సార్ ఆయనది. హీఈస్ అ స్టార్, గుడ్ ఎట్ హార్ట్, వెరీ గుడ్ ఎట్ హార్ట్ సార్, వెరీ గుడ్ ఎట్ హార్ట్. ఆయన కార్ల గురించి మాట్లాడుకున్నారా? ఆయనకి చాలా ఫ్యాషన్. లేదు సార్, మేము ఎప్పుడు సీన్లోనే ఉన్నాం. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మా కాన్వర్జేషన్ ఎండ్స్ అప్ టు సినిమా. మనం ఏం డెలివరీ చేయగలుగుతాం, మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము అన్న దాని మీదే ఉంది. కానీ కార్లో ఏముంది సార్, ఆయన దగ్గర చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. అందరూ మాట్లాడే కామన్ టాపిక్ అయిపోద్ది. ఇది ఎలా ఉంటుందంటే వెంకీ అట్లూరి గారు, డిక్యూ గారు కూర్చొని కార్లు మాట్లాడుకుంటే నేను కొంచెం పక్కన కూర్చొని వింటాం. దోస్ ఆర్ హై ఎండ్ కార్స్, దాని గురించి వింటే బాగుంటుంది. మనం కొనుక్కునేదాకా మాట్లాడుకోపోతే మంచిది. ఓకే, అక్కడ నుంచి నాలెడ్జ్ గ్రాప్ చేసుకుందాం కార్ల గురించి.